మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేను నా బెడ్రూమ్ వైపు వెళ్ళాను. ఎదురుగా మా అత్త వస్తుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను, మా అత్త మాత్రమే ఉన్నాం. నేను కోపంతో బాగా రగిలిపోతున్నాను. ఆవిడ్ని చూసి ఇంకా ఊరుకుని ఏం లాభం? ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇదే సరైన సమయమని ఏమే అత్తా చీపురు కట్ట నేనంటే నీకు ఎందుకే అంత కసి? నేనేం చేశానే? ఉదయం నుండి రాత్రి నిద్రపోయే వరకు అన్ని పనులు నేనే చెయ్యాలా? నువ్వు తిని కూర్చుంటావా? ఇంట్లో మీ అబ్బాయి ఉన్నాడనుకో నటిస్తావు, లేడనుకో నన్ను చంపుకొని తింటున్నావు. అసలు నువ్వు మనిషివేనా? నీకు మీ అబ్బాయి కావాలి, నేను కన్న పిల్లలు కావాలి. మరి నేనెందుకే వద్దు? నేనేం చేశానే? నేనకంటేనే కదే వాళ్ళు నీకు మనవలు, మనవరాళ్ళు అయ్యారు. నువ్వేదైనా పని చేసేటప్పుడు మీ అబ్బాయి నీకు హెల్ప్ చేస్తే, అబ్బా మా అబ్బాయి ఎంత మంచోడో, అమ్మ అంటే ఎంత ప్రేమో, అదే నాకు హెల్ప్ చేశాడనుకో, పెళ్ళం చాటు మొగుడు పెళ్ళం చెప్పినట్టు వింటాడు, ఆడంగి వెధవ ఆడదానిలాగా ఆ పనులేంట్రా అని అంటావు. మా ఆయన అదే మీ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడేమో అమ్మా బొమ్మ అంటావా, మీ అబ్బాయి ఇంట్లో లేనప్పుడేమో ఒసే గిసే అంటావా. నిన్ను చెయ్యి లేకపోతే వెనక నుండి ఎవరో నా చెయ్యి పట్టుకుని లాగారు. ఎవరా అని భయంతో తిరిగి చూస్తే మా ఆయన. నేను గతుక్కుమన్నాను. తీరా చూస్తే ఏమే నిద్రపోయింది చాలు వెళ్ళి టీ పెట్టు అన్నాడు. ఏమండి నేను ఎంతసేపు నిద్రపోయానా అని అడిగాను. అవును అని సమాధానం ఇచ్చారు. ఏమే ఏదైనా కల వచ్చిందా అని అడిగారు మా ఆయన. అవునండి కల అయితే వచ్చింది, కానీ నేను అనుకున్నది జరగలేదు. జరిగేలోపు నా చెయ్యి పట్టుకుని ఎవరో లాగేశారు. ఏం చేస్తాం, కలలో కూడా నేను అనుకున్నది జరగడం లేదు అని బెడ్ మీద నుండి లేచి టీ పెట్టడానికి వెళ్ళిపోయాను. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి నేనెప్పుడు మా పుట్టింట్లో అలిగినా మా అమ్మా నాన్న తెగ బాధపడిపోయేవారు. ఎందుకు? నేను అన్నం తినకుండా ఎక్కడ పడుకుంటానో అని. పెళ్ళైన తర్వాత నేను బాధపడుతున్నాను. ఎందుకు? నువ్వు అలిగితే ఎక్కడ అన్నం వండడం మానేస్తావో అని. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఈ కష్టాలేంట్రా బాబు నాకే వస్తాయి, కష్టాలు నీకు మాత్రమే వస్తాయి అనుకోవడం తప్పు. కష్టాలు అందరికీ ఉంటాయి, దోమలకు కూడా ఉంటాయి కష్టాలు తెలుసా? దోమలకు కష్టాలేంట్రా బాబు. మస్కిటో నెట్లే కాదు, బ్యాట్లు, జట్లు, ఆలౌట్లు, హిట్లు, ఇంకా చెప్పాలి అంటే చప్పట్లు, ఇవన్నీ దాటితేనే అవి బ్రతుకుతాయి. మనం కూడా అంతే, కష్టాలను దాటితేనే జీవితం అనేది ఉంటుందిరా. అందరితో నేను మంచోడు అని అనిపించుకోవాలి అంటే ఏం చెయ్యాలరా? నీ పేరు మంచోడు అని మార్చుకో. నీ శత్రువు కూడా నిన్ను మంచోడు అని పిలుస్తాడు. ఒరే నిన్న నాకు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు. నెలకి 2000 రూపాయలు కడితే నా వృద్ధాప్యంలో నాకు 1,00,00,000 రూపాయలు ఇస్తాను అని అన్నారా. ముందు వాళ్ళని 1,00,00,000 రూపాయలు ఇవ్వమను. వృద్ధాప్యం వరకు నెలకి 2,000 రూపాయలు కడతాను అని చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.